మీ అందరిలో విరాజమానమైన పరమాత్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో అభేద భావంతో నమస్కారం. మా వద్దకు ఎంతోమంది భర్తలు వస్తుంటారు తమ భార్యల గురించి చెప్పడానికి. వారు నిరుమా మీ దగ్గరకు వచ్చాక మొదట్లో మేము పులిలా ఉండేవారం, కానీ మీరిచ్చిన జ్ఞానం పొంది ఇంట్లో గొడవలు పెట్టద్దు, కొట్టద్దు, పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది, వాళ్ళకి సంసారంలో క్లేశం 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 మిగులుతుంది. ఆ తర్వాత మీ దగ్గర మేము చక్కగా ఇవన్నీ తెలుసుకున్నాము. ఇక పులి నుండి పిల్లిగా మారిపోయాము. కానీ పిల్లిగా ఉండే మా భార్యలు పులిగా మారిపోయారు. మరి మేము ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇది మాత్రం నిజం, ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మాలో నుండి ఇదే వస్తోంది. ఏది జరిగినా ఇందులో నుండి బయటపడాలి అని, మాకు దీన్ని పెంచుకోవడం వద్దు అని, పెంచుకుని పెంచుకుని మనం దుఃఖితులం అవుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. చాలా ఇప్పుడు అనిపిస్తుంది ఏమిటంటే ఈ జీవితాన్ని పెంచడంలో మాకు మజా లేదు, షార్ట్కట్ చేయడంలోనే మజా ఉంది. ఒక్కోసారి ఏమవుతుందంటే 5 నిమిషాలకే మన ప్రతి మాటని, మన మాట ఏది కూడా ఆమెకు నచ్చదు. ఏదైనా చెప్తే, ఏదైనా చేసినా అప్పుడు ఇబ్బందే, చెయ్యకపోతే అప్పుడూనూ ఇబ్బందే. కూరలను తరుగుదామంటే తరగడానికి కూర్చుంటే అలా ఇలా ఎలా తరుగుతావు, ఇంత పెద్ద పెద్దగా తరుగుతారా ఎవరైనా, ఏమీ రాదు, ఇలా తరుగుతారా, నా కూరలని పాటేస్తావు, తరక్కపోయినా బావుండేది. మనం అంటాము మీ ఆజ్ఞ, నేను తరగను. ఇక తరక్కపోతే అంటారు ఏమీ చెయ్యవు, రోజంతా అన్ని పనులు నేనే చేసుకోవాలి, ఏమీ సాయం చేయడం అనేది లేదు, పిల్లల్ని చూసుకుని ఇంటి పనులు శుభ్రం చేసుకోవడం, చివరికి నిన్ను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడానా నా తలపైనేనా. ఇక మీరు హాయిగా ఏ పని లేకుండా తలపై జుట్టు కూడా ఉంచుకోకుండా ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇక నేను ఇలా కూడా చూశాను, భర్తలంటారు మేం కూర్చున్నాము కాని మొత్తం సంతోషం, పండగలు పార్టీలు అన్నీ, ఇల్లు బంధువులు వస్తుంటారు, వంట బాగా చేస్తుంది, నేను కొంచెం తక్కువ వండితే పర్వాలేదా అంటే కాదు, ఇంతమంది వస్తున్నారు, తక్కువ ఎక్కువలేమన్నా అయితే బావుండదు, పొరపాటు ఏదైనా జరిగితే ఇక నా మర్యాద పోతుంది. నీకేమిటి, మీరు కేవలం చెప్పడమే, ఇక మీకు ఏముంది చెప్పేది, ఇక నేను మాత్రం సరెండర్. సరే నీకు ఏం చేయాలో అదే చెయ్యి, సరిగ్గా వండు చాలు. నేనెప్పుడైనా తినాలి అని అడిగితే ఈరోజు కొంచెం కొత్త వెరైటీ ఏదైనా వండు, కొంచెం చైనీస్ వండు లేదా మెక్సికన్ వండు, వెంటనే అంటుంది నా దగ్గర టైం లేదు అని. మీరు ఖాళీగా కూర్చుని తినడం గురించి ఆలోచిస్తున్నారు, అంత తినాలని కోరికే ఉంటే వెళ్ళండి, హోటల్కి వెళ్ళి తినండి, ఇంకా నా కోసం కూడా కొంచెం ప్యాక్ చేసి తీసుకునండి. ఇక నేను కూడా సరెండర్, మీ ఆజ్ఞ ఎలా అంటే అలా, కిచిడి అంటే కిచిడి, మాట్లాడకుండా తినేస్తాను. ఎన్నోసార్లు ఇలా కూడా అవుతుంది, పార్టీలో మంచి మంచి వండుతుంది, మీకు తినిపిస్తుంది, ఇక కాస్త మీరు కొంచెం చెబితే చాలు, కొంచెం పచ్చడి ఇస్తావా, కొంచెం
కొంచెం తక్కువగా ఉంది. అప్పుడు ఆమంటుంది, కనిపించట్లేదు, ఇంత ఉంది. అంత వేశాను కదా, చెప్పాను కదా నాకు కాస్త ఎక్కువ కావాలి అని. అరే, పచ్చడి ఎక్కువ తింటారా ఎవరైనా? చాలింక చాలు. అందరి ఎదురుగా నా పరువు తీసేస్తుంది. ఇక పచ్చడి కూడా ఇవ్వదు. ఇంకెవరైనా అడిగితే గనక పరుగులు పరుగులు పెట్టి బావా కడుపు నిండా పచ్చడి తెస్తుంది. నాకు మాత్రం ఒక్క చెంచాడు కూడా ఇవ్వదు. ఈ స్వభావం మనకే తెలుసు, మన పరిస్థితి ఏమవుతుందనేది. ఇలా అవుతుంది. ఏదైతే నాకు కనిపించినంత వరకు ఎప్పుడైనా నేనెవరికి పెళ్ళికైనా వెళ్ళినప్పుడు వెళ్లాల్సి ఉంటుందే కదా. నాకసలు ఎవరి పెళ్ళికి వెళ్లాలనే అనిపించదు. ఎందుకంటే నాకనిపిస్తుంది పెళ్ళవుతోందా అక్కడ, లేక జీవితాన్ని కోల్పోతున్నారా అని. కాని ఏం చెయ్యాలి? శ్రీమతికి మాత్రం పెళ్లికి వెళ్లాలన్న కోరిక చాలా ఉంది. మంచి మంచి పట్టుచీరలు, మంచి మంచి నగలు, ఓహో, ఇవన్నీ వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అన్నీ కొత్త కొత్త బట్టల్ని వేసుకుని ఆమె షోప్ చేసుకుని అందరికీ చూపించడం కోసం వెళ్ళాలి. పెళ్లి కాకపోతే పార్టీ అయినా సరే, ఏదైనా సరే, దేనికైనా నన్నది కూడా తీసుకుని వెళ్తుంది. నేను కూడా చూస్తూ ఉంటాను. పెళ్లి కొడుకు ఎంత సంతోషంగా పెళ్లివారితో కలిసి గుర్రంపై ఎక్కి వస్తున్నాడు. ఇక ఎంత ఎంత గొప్పతో అహంకారంతో నడుస్తున్నాడు. ఇంకా ఇంకా 7 అడుగులు నడుస్తున్నాడు కోడలతో కలిసి. 7 అడుగులు నడుస్తూ నడుస్తూ నేను ఆలోచిస్తున్నాను, అతను 7 అడుగులు వేస్తుంటే అరేరే వీడికి తెలియట్లేదు, సంతోషంగా 7 అడుగులు నడుస్తున్నాడు, కానీ బలవపోతున్న మేకలా ఉన్నాడు. బలివ్వబోయే మేకను కూడా మంచి మంచి బట్టలు వేస్తారు, మంచి మంచి భోజనం పెడతారు, ఇక ఆపై బలిచ్చేస్తారు. ఇలా లావుగా తయారు చేసి ఆపై బలిచ్చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి పాపం పెళ్ళికొడుకుది. ఇక మొత్తం జీవితం అతను ఓసారి బలి మేకని ఓసారి బలిస్తారు. పాపం ఇతనికి మాత్రం జీవితాంతం 5-5 నిమిషాలు బలి పీట ఎక్కాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడేం చెయ్యాలి? ఇది మాత్రం నిజం. ఇప్పుడు నాకు తెలిసింది, నా తెలివి ఎక్కడికి పోయింది. నాకు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంకేం చెయ్యాలి? జీవితం అంటే ఇదే మరి. పెద్దవాళ్ళందరూ, ఎంతో వాళ్ళందరూ పెద్దవాళ్లు కూర్చునున్నారు, కాళ్ళు చాచుకుని కూర్చున్నారు. పూర్తి చేసి తీరాలి. ఇక పారిపోయి ఎక్కడికి వెళ్ళగలం? వెనక్కి వచ్చి పిల్లక్క పట్టుకుని లాక్కొచ్చి మళ్ళీ కూర్చోపెడతారు ఇక్కడే. నాకు బాగా తెలుసు ఈ విషయం. ఇలా ఉంటుంది పరిస్థితి. ఎంతో మందికి మనలో ఓ ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఎంతో మంది నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి, ఎంతోమంది ఫోన్లు వస్తుంటాయి, మేం కష్టాల్లో ఉన్నాము, ఏం చెయ్యాలి అని. నీరుమా, మేము ఇలాగే పార్టీ ఉంటే మొత్తం వంట ఉంటుంది, అన్నీ వెరైటీలు వంటకాలు ఉంటాయి, లేదా శ్రీవారు ఏదంటే అదే, నాకు తినాలనింది అంటే, తీపి అంటే లేదు ఈ వంట తినద్దు, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు మీరు తింటే అందరూ అడుగుతారు అని, అందరికీ ఇవ్వాలి అని. పొద్దున్న లంచ్లో స్పెషల్ వండి ఉంటాను కదా, అదే తినాలి, ఇది తినద్దు అంటారు. అక్కడంటే పరువు పోతుంది, భర్త దగ్గరంటే పరువు అన్న మాటే ఉండదు కదా. మీకీ విషయం తెలిసింది కదా, రియలైజ్ అయ్యారు కదా, చాలా సంతోషం. మీ భర్త తారలు మెరిసిపోతున్నాయి ఇంకా. No reply. No reply.
వాడికి చాలా భయంగా ఉంటుంది, ఏంటంటే భోజనం అయిపోద్దేమోనని. చాలా వెరైటీలు ఉన్నాయి, అయినా కూడా అనిపిస్తుంది అన్నం అయిపోతుందని. అందుకే తినే ముందు కొంచెం కూడా టేస్ట్ చేయలేకపోతాం. ఇంకా భోజనం ఎప్పుడైనా అయిపోతే 2 రోజుల వరకు నడుపుకోవచ్చు అన్నట్టుంటుంది. 2 రోజులు తింటూ ఉండండి ఈ లెఫ్ట్ ఓవర్లని. ఇంకా ఎప్పుడైతే ఎలా అవుతుందో, ఎవరైనా గెస్ట్స్ వస్తే వాళ్ళకు కూడా ఎక్కువ ఇచ్చి అప్పుడు ఎంప్టీ అయిపోతుంది. ఇవన్నీ మనసు ఆడే ఆటలే. మనసు చెప్తుంది అయిపోతుంది అని. నిజానికి అయిపోయేలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక భర్త ఉన్న చోట మరొకరెవరైనా, అంటే గెస్ట్ ఎవరైనా ఉండే గనక, ఉదయం నుండి గెస్ట్ వచ్చి ఉంటే గనక, ఇక అతను అడిగి ఉంటే ఇచ్చేసేదాన్ని. చూడు, తప్పంతా భర్తదే అన్నమాట. ఇక్కడ అందరూ మెచ్చుకోవాలి కదా. మెచ్చుకోవాలి, ఏమాత్రం చెడు అనకూడదు. ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇది మనవాళ్లే కదా, అందరూ మనవాళ్లే కదా. భర్త, పిల్లలు అంతా మనవాళ్లే. ఆయనే చెప్పచ్చు తినొద్దు అని. ఎలా చెప్పగలం వాళ్ళకి? మన వాళ్ళకి చెప్పచ్చు, బయట వాళ్ళకి చెప్పలేము. నిర్మా, ఇది మీరు ఎప్పుడు ఏదైతే అన్ని చెప్పారో అది మోహమో ఇంకేదన్నా? ఈ బంధాలే అలాంటివి, భార్యాభర్తలది. ఇందులో అన్నీ వచ్చేస్తాయి, అన్నీను. ఇది రాదు అన్నది ఏదీ లేదు. మోహం ఎంతో ఉంటుంది, రాగం, అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఎంత ఉంటుంది అంటే వీరు కాకుండా ఇంకెవరితోనూ కాదు. ఇద్దరూ క్లోజ్గా ఉంటారు ప్రపంచంలో. ఎంతో ఎక్కువ రాగం ఉంటుంది వీరికి. రియాక్షన్ దీనికి పెద్దగా ఏముంటుంది? ఎవరి పట్ల రాగం ఉంటుందో వారి వద్ద ఎప్పుడూ మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. ఎక్కడ అనురాగం ఉండదో ఏమాత్రం కూడా, అక్కడ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీకు. అన్నిటికంటే ఎక్కువ భార్య పట్ల ఉంటుంది. అక్కడ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎంత ఆపేక్ష పొందాలని అనుకుంటాము మీరే ఆలోచించండి. ఇక ఈ ఆపేక్ష ఒకవేళ తెలుసో తెలియకో పూర్తి చేయలేకపోతే దానికి పర్యవసానంగా మరో రియాక్షన్ వస్తుంది. ఏంటి? ద్వేషం వస్తుంది. నాకు ఈమె పట్ల ఇంత ఉంది, కానీ ఈమె కోసం ఇన్ని చేస్తాను, కష్టపడుతున్నాను, నాది అంటున్నాను. ఇక ఈమెకు మాత్రం ఏమీ పట్టలేదు, నా మాటకు విలువలేదు, మాత్రమే లేదు. విన్నే విందు చెప్పేదేదీను తన ప్రకారమే ఉంటుంది. నేను చెప్పేది ఏదీ విందసలు, తనది ఏదొస్తే అదే చేస్తుంది. ఇలా ఆలోచించి ఆమె పట్ల ద్వేషం పెరుగుతుంది. నెమ్మదిగా కోపం వస్తుంది.
రెండు మాటలు అంటారు, దెప్పి పొడుస్తారు. ఇక ఎన్నో గొడవలు కూడా అవుతాయి. మనోయుద్ధం అవుతుంది, వాగ్యుద్ధం అవుతుంది. తర్వాత ఇక ముష్టి యుద్ధం కూడా జరుగుతుంది. తోసేస్తాము ఒక్కోసారి, చాలా కోపం వస్తాయి. తెలిసిందా? ఇలా ఎన్నో రియాక్షన్స్ వస్తాయి. ద్వేషంకి ఎక్స్ట్రీము. ఇక దీనికి మూల కారణము మోహమే. ఒకరి పట్ల ఒకరికి ఎంతో మోహం ఉంటుంది. ఇక నియమం ఏమిటంటే, ఎంత హస్బెండ్కి వైఫ్ పట్ల మోహం ఉంటుందో దానికి ఎన్నో రెట్లు వైఫ్కి తన భర్త పట్ల మోహం ఉంటుంది. ముఖ్యంగా మన భారతీయ నారులకు ఇది మరీ ఎక్కువ. ఎంతో అటాచ్డ్గా ఉంటారు. భర్తనే సర్వస్వం అనుకుంటారు. వారితో చాలా అటాచ్మెంట్ పెంచుకుంటారు. ఇక ఓ విధంగా చూస్తే లాభం కూడా ఉంది దీంతో. ఒక్కోసారి మరో దృష్టితో చూస్తే నష్టం చేకూరుతుంది కూడా. రెండూను. ఒకటి, నాణానికి రెండు వైపులా కూడా మరోవైపు కూడా ఉంటుంది కదా నాణానికి. అలాగే ఈ సైకాలజీని స్టడీ చేసి చేసి ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి. నీలిమ, ప్రణామాలు. పెళ్ళైన కొత్తలో భర్త అంటే ఎంతో పొజిటివ్నెస్ ఉంటుంది. అంటే కేవలం జల్సీలాగానే ఉండేది. కేవలం నాతోనే టైం స్పెండ్ చేయడం అలా. ఇప్పుడు ఇక పిల్లలు పుట్టాక ఇక ఏమనిపిస్తుందంటే చాలా తగ్గిపోయింది అని. ఏం పర్వాలేదు, ఇలాగే అవుతుంది. ఇలాగే అవుతుందా? అవుతుంది కదా. చాలా అవుతుంది. చాలా వరకు ప్రతి స్త్రీకి ఇలాగే అవుతుంది. ఎప్పటి వరకు పిల్లలు పుట్టరో అప్పటి వరకు తన మతం, మోహం, అటాచ్మెంటు, అన్ఎక్స్పెక్టేషన్స్ అన్నీ భర్త నుండి కోరుకుంటుంది. ఇంకెవరూ లేరు కదా. పెళ్ళైన మొదట్లో అత్తారింట్లో అటాచ్మెంట్ అనేది ఎవరితోనూ ఉండదు కదా. ఆమె చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భర్త అంటే 7 అడుగులు వేస్తుంది కదా. అగ్నిని సాక్షిగా చేసుకుని 7 అడుగులు వేస్తారు కదా. నా భర్త, నా భర్త, నా భర్త, నాది 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 ఇలా అనుకుని ఆమెకి ఎన్నిసార్లు మనసులో అనుకుంటుందో మననం చేసుకుంటూ ఉంటుంది. చచ్చే వరకు అలాగే ఉంటుంది. నాది అనేది ఇక పోదిక ఎంతో అయిపోతుంది. అందువల్లే ఆమెకి అక్కడే అటాచ్మెంట్ ఉండడం వల్ల మొత్తం కాన్సంట్రేషన్ భర్తపైనే ఉంటుంది. ఇంకెవరితోనూ షేరింగ్ ఉండనే ఉండదు. ఆమె మోహం అక్కడ ఎంత ఎక్కువ మోహం, ఎంత ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక మొత్తం టైం అంతా నాకే ఇవ్వాలి, ఇంకెవరికీ ఇవ్వకూడదు. ఇదంతా నాతోనే, ఇంకెవరూ వద్దు. నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితోనూ మాట్లాడడం ఇష్టం ఉండదు. తల్లి అంటే అత్తగారితో, తన అత్తగారితో భర్త కాస్త మాట్లాడితే కూడా ఎక్కువసేపున్నా చాలా ఈర్ష్యగా ఉంటుంది. ఇప్పటికైనా వదులమ్మని, నేనొచ్చాను కదా, నాతో మాట్లాడు. ఇన్నేళ్ళు 25 వరకు అమ్మ కొంగు పట్టుకుని తిరిగావు కదా, ఇంకా ఏం మిగిలింది? ఇలా మనసులో నడుస్తూ ఉంటుంది. ఇక అతను పాపం సహజంగా ఉంటాడు. ఇదంతా ఎంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం వల్ల వస్తుంది. నీలిమా, దేనికైనా నాకు వ్యామోహం అనేది లేదు. నాతో మాట్లాడాలి అంతే, ఇంతే కావాలి. ఏమన్నా బట్టలు అవి ఇవి ఏమీ లేదు అసలు. నాకు ఎప్పుడైనా పిల్లలంటూ అడుగుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది కాస్తైనా ఇలా ఏదైనా చేయొచ్చు కదా అని. అప్ టు డేట్ అయితే ఏంటైంది?
మనసులో అయితే ఉంటుందే కదా ఇప్పుడు ఇలాగా. సగం జీవితం అయ్యే పోయింది. అది నిజమే. మీరు మాత్రం ఇక మీ భర్తతో శృంగారం ఏం చేయిస్తారు చెప్పండి? శృంగారం కాదు, అలాగే. అలాగే ఏం చేస్తారిప్పుడు? మీరు మీ మనసుకు నచ్చ చెప్పుకోండి. నా భర్త ఎంత సింపుల్గా అంటే అంత స్ట్రెయిట్గా ఉంటారు అని. నిజమే. ఇంత ఎంత చక్కటి బట్టలు వేసుకుని సూటు బూటు టై గీయి కట్టుకుని చక్కగా వెళితే తయారయ్యి మరో స్త్రీ అతనికి గాలం వేస్తే అప్పుడు అది కూడా చాలా బాధ కలిగిస్తుంది. దానికంటే ఇదే బాగుంది. నిజమే. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, కూలీలా కనిపిస్తాడు. బాగుంది. ఎవరి కళ్ళు పడవు ఆయనపై అనుకుంటే బాగుంది. నిర్మా, పిల్లల కారణం వల్ల నాకు ఈ ఆలోచన వస్తుంది, నేను అప్డేట్ ఉండాలని. ఇందులో పిల్లలదేమిటి తప్పు? చెప్పండి వాళ్ళకి, పెళ్లి చేసుకో. నీ భర్తతో నువ్వు ఎలా ఉంటే అలా సలహా ఇవ్వు. నన్నుదిలి ఎంతో కష్టం మీద మీ అమ్మని వదిలించుకున్నాను. ఇప్పుడు నా వెంట పడితే నేనెక్కడికి వెళ్ళను? ప్రతి ఒక్కరికి ఒక్కో కోరిక. ఒకరికి భార్యలు నగలు వేసుకుని మంచి చీర కట్టుకుంటే కోరిక. అది ఆమె అభిష్టాన్ని నెరవేర్చుకుంది. ఆమెకి ఇష్టం లేకపోతే వదిలేయండి, ఏం చేస్తాం? చాలా వరకు పురుషులకి ఈ మోహం తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మందికి బట్టలు, కొత్త బట్టలు తయారవ్వడం, బయటికి తిరగడం సరదాలు ఉంటాయి. మిగతా వారికి జనరల్లీ ఏం ఉండవు. వారిలో మోహం తక్కువగా ఉంటుంది. ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటుందో వారికి అంతే లభిస్తుంది. ఇక మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు మీ నగలన్నింటినీ, బంగారం సెట్లని, డైమండ్ సెట్లని పెట్టుకుని వెళ్తారు. కాస్త మీ భర్తతో అంటారు, ఓ చిన్న సెట్ని వేసుకోమంటే వేసుకుంటారా ఏంటి? లేదు. మీరెంత వెంట పడ్డా కూడా